కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా కమిషన్ సభ్యులు ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను ప్రశ్నించింది. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో ఈఎన్సీలుగా పనిచేసిన నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్పై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రాజెక్టు డీపీఆర్ మార్పు, ఇతర బ్యారేజీల నిర్మాణంపై ప్రశ్నించిన కమిషన్ సభ్యులు 3 ఈఎన్సీల నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఈఎన్సీలు కమిషన్ ప్రశ్నలకు దాటవేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారంటూ వారిపై కమిషన్ పలుమార్లు అసహనం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుపై ఆడిట్ చేసి కాగ్ నివేదిక ఇచ్చిన ఆడిట్ అధికారులు కూడా కమిషన్ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. విచారణ సందర్భంగా నల్లా వెంకటేశ్వర్లను, మురళీధర్ వివరాలు అడగడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల్లోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు గత సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే చేపట్టామని ఈఎన్సీలు తెలిపారు. బ్యారేజీల్లో నీటిని నింపాలన్నది వారేనని, నీటిపారుదల శాఖలో ఈఎన్సీలుగా పనిచేసి పదవీ విరమణ పొందిన నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ పేర్కొన్నట్లు కమిషన్ సభ్యులు వెల్లడించారు. బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్లపై సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ జాప్యం చేసిందంటూ ఈఎన్సీ వెంకటేశ్వర్లు చెప్పడంతో కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీడీఓ జాప్యం చేస్తుంటే ఎందుకు లేఖ రాయలేదని కమిషన్ ప్రశ్నించింది. డిజైన్ల జాప్యంతోనే సమస్యలు వచ్చాయని అఫిడవిట్లో రాసిన విషయాన్ని గుర్తు చేయగా లేఖ రాసినట్లు ఆయన ఒప్పుకున్నారు. బ్యారేజీల నిర్మాణ స్థలాలకు సంబంధించి 2D, 3D నమూనా అధ్యయనాలు చేయాలని తెలంగాణ ఎలక్ట్రికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి రాసిన లేఖపై ప్రశ్నించగా గుర్తులేదంటూ ఆయన సమాధానం ఇచ్చారు. బ్యారేజీల నిర్మాణ స్థలాలను గుత్తేదారులకు అప్పగించేందుకు ప్రత్యేకంగా ఒప్పందం ఉండదని తెలిపారు. గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టు సంస్థలకు జరిమానా విధించలేదని వెంకటేశ్వర్లు కమిషన్కు సమాధానమివ్వగా ఈ నిర్ణయం కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చినట్లు అవుతుందంటూ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను రూపొందించే బాధ్యతలను వ్యాప్కో సంస్థకు ఎవరు అప్పగించారని రిటైర్డ్ ఈఎన్సీ జనరల్ మురళీధరన్ను కమిషన్ ప్రశ్నించింది. దీనికి ఆయన ప్రభుత్వం ఇచ్చిందని, ముఖ్య కార్యదర్శి కావచ్చని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే నామినేషన్ పద్ధతిలో ఆ సంస్థకు అప్పగించేందుకు సీఎం ఆమోదం తీసుకోవాలని కార్యదర్శికి లేఖ రాసినట్లు మురళీధర్ తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు 60% అడ్వాన్సు చెల్లించేలా ఒప్పంద నిబంధనలు మార్చాలని, నీటిని తోడేందుకు ఛార్జీలు చెల్లించాలని ప్రతిపాదించారా అన్న ప్రశ్నలకు ఆయన 2017 డిసెంబరు 19న సీఎంతో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని చెప్పారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారన్నారు. బ్యారేజీ నిర్మాణ స్థలాల మార్పుపై వ్యాప్కోస్ కు సమాచారం ఇవ్వలేదన్నారు. బ్యారేజీలను తాత్కాలికంగా నీటిని నిల్వ చేసి తరలించేందుకు నిర్మించారని తెలిపారు. ఇక నిధుల సమీకరణపై గజ్వెల్ ఈఎన్సీ హరిరామ్ను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను సమకూర్చేందుకు ఆదాయం కోసం పరిశ్రమలు మిషన్ భగీరథతో ఒప్పందాలు చేసుకున్నట్లు హరిరామ్ కమిషన్కు తెలిపారు. అయితే నిధుల సేకరణకు సంబంధించిన రికార్డులు లేవన్నారు. 549 కోట్లతో మేడిగడ్డ నుండి ఎల్లంపల్లికి నీటి తరలింపు ప్రాజెక్టు చేపట్టాలని కోరినట్లు అంగీకరించారు. సీఈగా రిటైర్డ్ ఇంజనీర్లతో ఏర్పాటైన నిపుణుల కమిటీకి 2015 జనవరి 31న సిడబ్ల్యూసీకి లేఖలు రాశారన్న కమిషన్ ప్రశ్నలకు 2015 మార్చి 4న సిడబ్ల్యూసీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాశారని హరిరామ్ జవాబిచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.